ఇప్పుడు 99 లాక్స్ ఒక ప్లేస్కి అంటున్నారు కదా, 99 లాక్స్ అంటే ఒకటేసారి అంత పేమెంట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో మనకి బ్యాంక్ లోన్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా మరి? మనకి బ్యాంక్ లోన్స్ ఉన్నాయండి. 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. డిపెండ్ ఆన్ దేర్ అది క్రెడిట్ రేట్ని బట్టి 90% కూడా వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్టర్ 2 months, 1 to 2 months లోపల స్టార్ట్ చేస్తాము. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ పీరియడ్ వచ్చి 10 months ఉంటుంది. సో వాళ్ళు కనుక ఎవరైనా బుక్ చేసుకుంటే వీ హ్యావ్ ఎ ప్లాన్స్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ యాజ్ ఆఫ్ టుడే ఎట్లా ఉంది, దే ఆర్ గోయింగ్ విత్ ద బ్యాంక్ ఆర్ దే ఆర్ గోయింగ్ విత్ దర్ ఓన్ మనీ అని ఆలోచించి వాళ్ళకి తగ్గట్టుగా 10 months లోపల డివైడ్ చేసి ఇస్తాం. ఇట్స్ నాట్ లైక్ వన్ టైం టేక్ ఇట్ అండ్ గో. వాళ్ళ ప్లాన్ని బట్టి మనం 10 months వరకు డివైడ్ చేసి విల్ మేక్ దెమ్ బెస్ట్ ప్లాన్ టు సూటబుల్ దేర్ బడ్జెట్ అనమాట. ఇంకా ఎవరికైనా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. మన దగ్గర స్టార్ట్ ఫ్రమ్ ద డే 1 to till date ఆ ల్యాండ్ మీద కావాల్సిన ప్రతి అప్రూవల్ స్టేజెస్ అన్నీ ఉన్నాయి. దట్ ఓవరాల్ మనం ఫైనల్గా చెప్పేది అష్యూరెన్స్ అంటే హెచ్ఎండి అండ్ రేరా ద ఫైనల్ వన్ అన్నమాట. అవి రెండు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మనకు బ్యాంక్ లోన్స్ కూడా అప్రూవల్ ఇచ్చారు. 4-5 బ్యాంక్స్ నుంచి మనకు ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది ప్రాజెక్ట్. మ్యాంగో మేడోస్లో ఏ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ల్యాండ్స్ అనేవి? ఓకే, యాక్చువల్లీ మనకు టోటల్ ఓవరాల్ 72 plots వచ్చినాయి. ఇందులో 4.5 acres ఇది 13,000 square yard అవైలబిలిటీ ఉంది మనకి. సో దీంట్లో మనకి 150, 167, 183 ఇలా 3 మేజర్ వేరియంట్స్లో మనకి ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో మినిమం వచ్చేసి 150, అదే 2,300 SFTలో డూప్లెక్స్ విల్లా కట్టడం అనేది మనం ప్లాన్ చేసాము. ఇన్ కేస్ ఇఫ్ దే వాంటెడ్ టు గో ఫర్ 183 అది కొద్దిగా SFT పెరుగుతుంది. దాని రేటు ఇట్ మైట్ బి గో స్మాల్ కైండ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనమాట. సో బట్ స్టాండర్డ్ 150లో కట్టేస్తున్నాం. 150, 167.